వికసిత్ భారత్ స్ఫూర్తితో విద్యార్థులు తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికి వైజ్ఞానిక ప్రదర్శనలు మంచి వేదికలని ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ అన్నారు. ఒంగోలు సమీపంలోని పెళ్లూరులోని సాయిబాబా సెంట్రల్ స్కూల్లో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ ను శుక్రవారం ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, జిల్లా విద్యాధికారి సివి రేణుకతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన మోడల్స్ ను వారు ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన అటల్ టింకరింగ్ ల్యాబ్లను సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. విద్యార్థులు తమ ఆలోచనలకు రూపం ఇచ్చే విధంగా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలన్నారు. మానవ మనుగడకు సైన్స్ ఎంతో అవసరమన్నారు. వికసిత భారత్ లక్ష్య సాధనకు విద్యార్థులను సిద్ధం చేసే క్రమంలో 7 అంశాలతో ఈ సైన్స్ ఫెయిర్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ప్రదర్శనలో ఉత్తమమైన 11 మోడల్స్ ను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు పంపుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు డిప్యూటీ డిఈఓ చంద్రమౌళి ఈశ్వరరావు, మార్కాపురం డిప్యూటీ డిఈఓ ఎం శ్రీనివాసరెడ్డి, ఏఈఓ కిషోర్ బాబు, సాయిబాబా సెంట్రల్ స్కూల్ ప్రిన్సిపల్ శశి, జిల్లా సైన్స్ అధికారి రమేష్ పాల్గొన్నారు. మేడం గారు ఇచ్చేశారు. రమేష్ గారు ఒకసారి వేది పోటీకి రావాలి. రమేష్ గారు త్వరగా మేడం గారు వచ్చారు. దయచేసి విద్యార్థులు గమనించాలి. 2 వైపులా చేసి వేస్తున్నారు. మీరు వాటిని ఉపయోగించుకొని కూర్చోండి. దయచేసి ఎవరు మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. మన ప్రాంగణంలో ఉండి దయచేసి స్వాగతం పలుకుదాం. కూర్చున్నాము. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా నగర పాలక సంస్థ అతిథులు స్టేజ్ మీదకి వచ్చినప్పుడు మన చప్పట్లతో సార్
స్థాయిలో వైజ్ఞానిక ప్రదర్శనను ఏర్పాటు చేసి వారికి మహాలక్ష్మి మేడం గారిని కోరుచున్నాం. అసలు ఎన్నింటినో ముందుకు తీసుకెళ్తూ ప్రకాశం జిల్లానే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక మంచి పేరుగా తీసుకొస్తున్నటువంటి మన డిఎస్ఓ గారు అయినటువంటి టి రమేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. రమేష్ గారికి రవికాంత్ గారికి బొకే ఇవ్వవలసిందిగా అదేవిధంగా విద్యాబుద్ధులు నేర్చుకుని మంచి స్థితిలోకి వెళ్తారని ఉపాధ్యాయులుగా మేమందరము కోరుకుంటున్నాము. మరి ఈ కార్యక్రమంలో మన జేసీ గారికి అదే ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుల గారికి చిరు సత్కారంను చేసుకుంటున్నాము. అందరూ కూడా క్లాస్తో వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియాలని. ఓకే, థ్యాంక్ యూ సార్. జూమ్ చేసుకో వైట్ కొంచెం ముందు వెరీ గుడ్. మళ్ళీ ఏమో అంత పుడుకుండే కొద్దిగా కెమెరా పైకి పెట్టండి. సార్ 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 మీరు కూడా ముందుకు రండి సార్. ముందుకు రండి సార్, అందరూ పట్టుకోండి, మీరు కూడా పట్టుకోండి. పడుతున్నాయి పాపం. ఇది చేపలు పెన్ను అది వెరీ గుడ్. How much extent required of human extent for this? One acre is enough. What is the ఏ స్కూల్ అన్న? ఓ వెరీ గుడ్. దీని నుంచి వచ్చారు. మీకు పర్లేదు భోజనం అని చిన్న లేదు ఓకే 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 నాకు అర్థం ఉందని చెప్పి ఆగే అక్కడ ఫస్ట్ మీరు తీసుకోవాలి, తర్వాత మాట్లాడాలి. లేదు బళ్ళే బయట నుంచి ఉంటే అందరికి వచ్చింది. నేను బల్ల ఉందనుకొని ఆగా. వరి పంటలో 7 రకాల పనులు చేస్తుంది మేడం. వరి పొలం దున్నడం, నీళ్లు పట్టడం, కప్పు తొక్కడం, విత్తనాలు ఎదపెట్టడం, కోత కోయడం, దుర్గాలు పట్టడం, ధాన్యాన్ని బియ్యంగా కూడా కన్వర్ట్ చేస్తుంది మేడం. ఇది 500 మనం సింపుల్గా అయిపోతుంది సార్. 2 lakhs. దానిలో మనం కన్వర్ట్ చేసుకున్న కొబ్బరి మోడల్ సంబంధించిన దాన్ని బట్టి మనం పొలాన్ని బట్టి మోడల్ మనం అరేంజ్ చేసుకున్న దాన్ని అనుకుంటే ఆల్రెడీ కేరళ వాళ్ళు ఇంజనీరింగ్ మోడల్ కోసం అక్కడ 2 years ట్యాక్స్ చేసి
రైస్ మిల్ వాటర్ పెట్టి కాస్ట్ సార్ వాటర్ పెట్టి రైస్ మిల్ ఇచ్చింది 5 కెపాసిటీ బట్టి కాస్ట్ ఉంటుందా? వెరీ గుడ్ ఐడియా. సార్ రైస్ మామూలుగా అయితే రైతులకి కూలి వాళ్ళు దొరకరు సార్, కోత కొనుక్కోవాలి సార్. ఈ ట్రాక్టర్ కొనాలంటే ఇవి చెక్ చేసి పాప పాప అవసరం కదా కూలి వాళ్ళు పట్టడం సార్. ఏం సార్ అసలు మళ్ళీ ఇటు జరిపావు వాళ్ళ అబ్బాయి సారా మీకు అందరికీ తెలుసు, మనకి ఈ సైన్స్ ఎగ్జిబిషన్స్ అనేవి కూడా ప్రతి ఏటా జరుగుతూ ఉంటాయి. ఇందులో మనకి ఇన్స్పైర్ మనక్ అనే ఒక ప్రోగ్రాం ఉంది. అది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాంలో అందరూ పాల్గొంటారు. ముఖ్యంగా ఇన్స్పైర్ మనక్ అన్నది ఒక కేంద్ర ప్రభుత్వం చేత ఇంప్లిమెంట్ కాబడుతున్న ఒక ప్రోగ్రాం. ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్స్యూ ఫర్ ఇన్స్పైర్డ్ రీసెర్చ్. అలాగే ఇన్స్పైర్ మనక్ అంటే మిలియన్ మైండ్స్ ఆగ్మెంటింగ్ నేషనల్ ఆస్పిరేషన్స్ అండ్ నాలెడ్జ్. సో ఈ ప్రోగ్రాం ద్వారా ప్రతి ఒక్క విద్యార్థులకి, అంటే మేనేజ్మెంట్తో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్క విద్యార్థి కూడా 6th నుంచి 10th క్లాస్ చదువుతున్న ప్రతి విద్యార్థులు కూడా దీనికోసం టీమ్స్ని పంపించి అవి నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ద్వారా ఎన్నిక కాబడి మంచి ప్రాజెక్ట్స్కి వారంటీ అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇదొక ప్రోగ్రామ్ అయితే మనకి మామూలుగా ఈ సైన్స్ ఫేర్లో మనకు గత కొన్నేళ్లుగా కేవలం మన ప్రభుత్వ యాజమాన్య పాఠశాలకు మాత్రమే సైన్స్ ఫేర్ని నిర్వహిస్తూ వస్తున్నాం. ఆ క్రమంలో ఈ ఏడాది జరుగుతున్న ఈ సైన్స్ ఫేర్ ప్రోగ్రాం కూడా చాలా విశిష్టతను సంతరించుకుంది. ముఖ్యంగా మనకి స్టెమ్ ఫర్ వికసిత్ భారత్ అన్న ప్రోగ్రామ్ కింద మనకి ఎన్సీఆర్టీ వారు నిర్దేశించారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 యొక్క రికమెండేషన్స్కి అనుగుణంగా ఎన్సీఆర్టీ వారు నిర్దేశించిన థీమ్స్ ఇవి. సో ఈ థీమ్స్ కింద మనకి 7 సబ్ థీమ్స్ ఉన్నాయి. ఆ సబ్ థీమ్స్ అన్నీ కూడా డిఫరెంట్ కేటగిరీస్లో, ముఖ్యంగా సస్టైనబుల్ అగ్రికల్చర్, వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ ఆల్టర్నేటివ్స్ టు ప్లాస్టిక్స్ అనేది మనకందరికీ చూస్తున్నాం, చాలా పర్యావరణానికి ఒక సవాల్ విసురుతోంది. సో దానికి ప్రత్యామ్నాయాలుగా ఉండమన్నది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ థీమ్స్గా ఈసారి ఇవ్వడం జరిగింది. అలాగే గ్రీన్ ఎనర్జీ, ఎమర్జింగ్ టెక్నాలజీస్, రీక్రియేషనల్ మ్యాథమెటికల్ మోడలింగ్, హెల్త్ అండ్ హైజీన్, వేస్ట్ మేనేజ్మెంట్, వాటర్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్. సో ఇటువంటి థీమ్స్ నుంచి మనకి పిల్లలు ప్రాజెక్ట్స్ అవన్నీ చేసుకొని వచ్చారు. ముఖ్యంగా ఈ సైన్స్ ఫేర్ మనకి పాఠశాల స్థాయిలో జరిగింది, అలాగే మండల స్థాయిలో కూడా జరిగి ఈరోజు మనం జిల్లా స్థాయి జరుపుకుంటున్నాం. స్వాగతం, సుస్వాగతం. అట్లాగే ఇక్కడికి వచ్చిన చిన్నారులందరికీ నా శుభాశిష్యులు, అట్లాగే ఆల్ ద బెస్ట్. మరి ఈ సైన్స్ ఫేర్ అనేది ప్రతి ఏటా మనము వివిధ రకాల ప్రోగ్రామ్స్లో జరుపుకుంటాము. ఈ ఏడాది ఈ సైన్స్ ఫేర్ ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా మరి ఈ థీమ్ వికసిత్ భారత్ ఏదైతే ఉందో, వికసిత్ భారత్ అనే దీంట్లో భాగంగా మనకి ఒక 6-7 విజన్స్తో, సబ్ థీమ్స్తో ఈరోజు ఇక్కడ నిర్వహించుకోవడం చాలా ఆనందదాయకం. మరి ఆదిమ మానవుడు అంటే మానవుడు పుట్టిన నుంచి ఇప్పటి వరకు మనం చూస్తే కనుక ఒకానొక టైంలో ఒంటికి వస్త్రాలు, తినడానికి తిండి, ఒక జంతువులాగా ఉండి ఈరోజు ఈ అధునాతన ప్రపంచానికి ఎక్కడికి వచ్చామంటే దానికి కారణం ఈ సైన్సే. ఒకానొక టైంలో మనిషి యొక్క జీవన ప్రమాణం 35 ఏళ్ళు 36 ఏళ్ళు ఉంది. ఈరోజు సగటు మనిషి జీవన ప్రమాణం అంటే వాళ్ళు జీవించే కాలం 75 నుంచి 80, కొన్ని దేశాల్లో 90, కొన్ని దేశాలు జపాన్ లాంటి దేశాల్లో 100 సంవత్సరాలు ఉంది. అంటే దానికి కారణం కూడా శాస్త్ర సాంకేతిక పురోగతిలో మనం తీసుకువచ్చిన సమూలమైన మార్పులని చెప్పక తప్పదు.
మరి ఇందులో భాగంగా ఈ సాంకేతికతో వచ్చే లాభాలతో పాటు కొన్ని అనర్థాలను కూడా మనము తీసుకుంటూ వస్తున్నాం. అది నేడు మన కళ్ళకు కట్టినట్టు అనుభవిస్తున్నాం. అందులో భాగంగా టీమ్స్, సబ్ టీమ్స్ మీకు ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ అనే భూతం ఒక 20 ఏళ్ళ కిందట ఇంత తీవ్రంగా లేదు. ఈ ఫ్లెక్సీ అనే జాడ్యం ఒక 10 ఏళ్ళ కిందట ఇంత తీవ్రంగా లేదు. అట్లాగే ఈ క్యాన్సర్ అనే జాడ్యం ఒక 20 ఏళ్ళ కిందట ఇంత తీవ్రంగా లేదు. సో అందుకనే ఇప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్, అభివృద్ధి చెందు కానీ అది సస్టైనబుల్గా ఉండాలి. అంటే ప్రకృతికి విపత్తు లేకోకుండా, భవిష్యత్తుకు విపత్తు లేకోకుండా డెవలప్మెంట్ అనేది ఉండాలి అనే సూత్రాన్ని మరి మనం అందరం పాటించాలి. మనిషి తన చెట్టున నిల్చున్న కొమ్మని తనే నరుక్కున్నట్టు తయారయ్యి మొత్తాన్ని మన భూమిని మనమే కాల్చుకునే పరిస్థితి తీసుకురాకూడదనే ఉద్దేశంతో ఈరోజు ఈ సబ్ థీమ్స్ కూడా మీకు పెట్టడం జరిగింది. ఒకసారి ఆ సబ్ థీమ్స్ చూస్తే మీకు అవగాహన అవుతుంది. అండ్ చిన్నప్పటి నుంచి విద్యార్థులుగా నేను కూడా చాలా సైన్స్ ఫేర్లు వెళ్ళినప్పుడు ఎక్కువగా గమనించే విషయాలు ఏంటంటే లోకల్ ప్రాబ్లమ్స్కి లోకల్ సొల్యూషన్స్, దట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్. ఎక్కడైనా స్థానిక సమస్యలకి స్థానిక పరిష్కారాలు, పొల్యూషన్ లేకుండా, పర్యావరణానికి హాని కలగకుండా ఏ విధంగా మనం చేయగలం అనేది మెయిన్ ఉద్దేశంగా మనకు ఉండాలి. సో మరి వాస్తవానికి ఈ మీటింగ్స్ ఎక్కువ కంటే నా ఉద్దేశం ఏంటంటే అట్లాగా పిల్లల్ని మీరు ప్రదర్శించే ఈ ప్రదర్శనలన్నింటినీ కూడా అక్కడ పెట్టి రూమ్స్లో పెట్టి ఎక్కువ మంది పిల్లలకి కనుక చూపించగలిగితే 100 సార్లు చదివితే ఎంతో, ఒకసారి మనం చూసి ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే అంతలా మన మైండ్లో ఉండిపోతుంది, గుర్తుండిపోతుంది. సో మీరు ప్రదర్శించే ప్రదర్శన అన్నీ కూడా సైన్స్లో ఏదో ఒక సిద్ధాంత ప్రాతిపదికన ఉన్నటువంటి అంశాలే, అది చెప్పక తప్పదు మనం. సో ఇందులో రకరకాల సబ్ థీమ్స్ ఇచ్చారు. సో అట్లాగే నాలెడ్జ్ షేరింగ్ బిట్వీన్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్. ఏదో టీచర్ అనేవాళ్ళు ఒక 30-35 ఏళ్ళు 40 ఏళ్ళు సర్వీస్లో అదే లెసను, అదే పాఠం, అదే స్కూలు, అదే ఇది కాకుండా షుడ్ లెర్న్ ఫ్రమ్ ఈచ్ అదర్, స్టూడెంట్స్ ఆల్సో షుడ్ లెర్న్ ఫ్రమ్ ఈచ్ అదర్ అనేది ఈ వైజ్ఞానిక వేదికలు, ఈ సైన్స్ ఫెయిర్స్ అనేవి ఒక ఆలయాలుగా నిలుస్తాయి. సో ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవాలి మనం. నిన్ననే కలెక్టర్ కాన్ఫరెన్స్ అయింది మా అందరికీ. సో అక్కడ కొంతమంది కలెక్టర్లు కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ చేశారు. అది సీఎం గారు మిగతా వాళ్ళకి చూపిస్తూ ఇక్కడ కూడా మీరు అలవాటు చేయండి, ఇక్కడ కూడా అడాప్ట్ చేయండి ఈ బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నారు. అట్లాగే మీ స్కూల్లో ఒక మంచి విషయాలు ఉండొచ్చు, అది మిగతా స్కూల్కి కూడా అడాప్ట్ చేయొచ్చు. సో ఒకరి నుంచి ఒకరు మనం నేర్చుకోవాలి. వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ ఈచ్ అదర్, వీ షుడ్ డెవలప్ ఆల్ టుగెదర్. సో మనం ఒక్కరం ఏది సాధించినా అందరూ సమిష్టిగా నిలబడి సమిష్టిగా కృషి చేస్తేనే ఆ సాధన అనేది ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ వయసులో ఉన్నటువంటి పిల్లలు ఈ సైంటిఫిక్ టెంపర్ డెవలప్ చేయడానికి అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అనేవి కూడా కేంద్ర ప్రభుత్వం వారు మంజూరు చేయబడడం జరిగింది. మన జిల్లాలో కూడా ఉన్నాయి. దురదృష్టవశాత్తు అవి దానికోసం అయితే ఏ రకంగా ఉపయోగపడాలో అది ఉపయోగించకుండా చాలా స్కూల్లో మూలన పడి ఉన్నాయి. సో దానికి ఉపయోగంలోకి తీసుకురావాలని నా యొక్క రిక్వెస్ట్, పర్టికులర్గా సైన్స్ టీచర్లకి. సో అట్లాగే ఇట్లాంటి ప్రదర్శనలు ఏదో జిల్లా ఒకసారి, సంవత్సరానికి ఒకసారి అని కాకుండా మనము ఆ స్కూల్ స్థాయిలో ఒక నెలకు ఒకసారో లేకపోతే 3 నెలలకు ఒకసారో సాయంకాలం పూట ఒక 2-3 గంటలు మనము చేసుకోగలిగితే, పెట్టుకోగలిగితే ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పిల్లలకి వినూత్నమైన ఆలోచనలు వస్తాయి. పిల్లలు అడిగే క్వశ్చన్లకి మన దగ్గర సమాధానం లేదు. నేను టీచర్గా ఉండేటప్పుడు ఒక అబ్బాయి అడిగాడు నాకు, ఏమి సార్ మరి భూమి చుట్టూ తిరుగుతుందని చెప్తున్నారు కదా, స్పీడ్గా తిరుగుతుందని చెప్తున్నారు కదా, మరి మనం ఎందుకు పడిపోవట్లేదు అని ఒక క్వశ్చన్ అడిగాడు. రెండో క్వశ్చన్, భూమి గుండ్రంగా ఉందని చెప్తున్నారు కదా, మరి నాకు బల్లపరుపుగా కనిపిస్తుంది, ఫ్లాట్గా కనిపిస్తుంది, నాకేం అర్థం కావట్లేదు, ఇది ఎట్లా సార్ అని అడిగారు. సో అట్లాంటి వాటికి ఒక సైన్స్ టీచర్గా మనము వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. అట్లాంటి అర్థం కాని భావాలకి, అర్థం కాని కాన్సెప్ట్కి ఇవి వేదికలుగా నిలవాలి.